ఖతర్నాక్లా ఇప్పుడు ఐరల్ ముచ్చట్లు చూద్దాం. మొన్నటికి మొన్న ఒక ఆయన రైలు సీట్ల మీద వండుకొని డాన్స్ చేసిండు. నిన్న ఇంకొక ఆయన ఏకంగా సీటు కింద స్టవ్ పెట్టి వంట వండిండు. ఇవాళ వచ్చిన వీడియో చూస్తే అందరు షాకు. ఒక రైలు బోగి లోపల పురోహితుడు మంత్రాలు చదువుతుంటే జనాలు గుంపు కూర్చొని హోమాలు పూజలు చేస్తుండ్రు. అరే, రైల్వే రూల్స్ ఏమన్నా మారినాయా? అందరం రేపటి సంది రైలుకి కొబ్బరికాయలు కొట్టచ్చా అని జనాలు లబోదిబోం అనుకుంటా సోషల్ మీడియాలో రచ్చలేపిండ్రు. తీరా పంచాయతీ పెద్దదయ్యే వరకు మన ఉత్తర రైల్వే సార్లు వచ్చి అసలు ముచ్చట చెప్పిండ్రు. వైరల్ అయిన వీడియో చూస్తే ఎవరికైనా మైండ్ బ్లాక్ అవుతుంది. రైలు బోగి లోపల అచ్చం గుళ్ళున్నట్టే సెటప్ చేసిండ్రు. పురోహితుడు పీఠం వేసుకొని కూర్చొని గట్టిగా మంత్రాలు చదువుతుంటే భక్తులు శ్రద్ధతోటి పూజలు కానిచ్చేసిండ్రు. ఈ వీడియో బయటకు రాగానే జనాలు నెత్తినోరు మొత్తుకున్నారు. అరే బాబు, రైల్లా అగ్గిపెట్టె గీసేతందుకే పర్మిషన్ లేదురా నాయన. గిట్లయితే రేపు అందరూ పొయ్యిలు పెట్టుకొని వంటలు వండుకుంటారు కావచ్చని రైల్వే శాఖను తిట్టిపోసిండ్రు. మేం జనరల్ బోగి టికెట్ కొని సీటు కోసం కోట్లాడుతుంటే వీళ్ళేంది హ్యాపీగా పూజలు చేసుకుంటారని ప్యాసింజర్లు అవాక్కైండ్రు. గీ రచ్చతోని రైల్వే అధికారులు కూడా సీట్లలోకించి లేవాల్సి వచ్చింది. జనాలు గింతలా గగ్గోలు పెడతంటే ఉత్తర రైల్వే అధికారులు వచ్చి కూల్గా ఒక ముచ్చట చెప్పిండ్రు. అయ్యా, మీరేం కంగారు పడకుండ్రి, అది మీరెక్కే జనరల్ బోగి కాదు, రిజర్వేషన్ డబ్బా, అంతకన్నా కాదు. అదొక స్పెషల్ సెలూన్ కార్ అని క్లారిటీ ఇచ్చిండ్రు. అంటే పైసలున్నోళ్ళు అలా పర్సనల్ పనుల కోసం ప్రత్యేకంగా బుక్ చేసుకున్న ప్రైవేట్ బోగి అన్నట్టు. గట్ల స్పెషల్గా పైసలు కట్టి బుక్ చేసుకుంటే లోపల ప్రైవేట్ ఈవెంట్లు చేసుకునేందుకు పూజలు చేసుకోవడానికి రైల్వే రూల్స్ ఒప్పుకుంటున్నాయి అన్నట్టు. చూసిండ్రా అన్నలారా, పైసలుంటే రైలు బోగిని కూడా టెంపుల్గా మార్చేయచ్చని మన రైల్వే సార్లు నిరూపించిండ్రు. కాబట్టి రూల్స్ అందరికీ ఒకటే, కానీ జేబుల పైసలున్నోళ్ళకి మాత్రం కొంచెం స్పెషల్ రూల్స్ ఉంటాయి అన్నట్టు.